మోస్తతే సప్తకాంచన చూడాంగి రాధే బృందావనేశ్వరి వృషభానూసతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుణ్భయశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री गौर भक्त। हरे कृष्णा हरे माता। कृष्ण। ओके प्रभु। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री गौर भक्त वृंद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री गौर भक्त वृंद की जय। All the humble obeisances to His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, humble obeisances to His Holiness Jayapataka Swami Maharaj, humble obeisances to His Grace Varad Krishna Prabhu, humble obeisances to His Grace Raghunath Puri Prabhu, humble obeisances to His Grace Govardhan Giri Prabhu, and all the assembled Vaishnavas. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hare Krishna Dandavat Pranam. So Kunti prayers లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏమైనా ఉందా? ఎస్ ప్రభుజీ, అన్ని పాయింట్స్ బాగున్నాయి ప్రభుజీ, ప్రతి ఒక్క పాయింట్ బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి, బట్ బాగా నచ్చింది, కొంతమంది బాగా నచ్చుతుంది 26 ప్రేయర్స్ చేశారంట. ఆ 26 ప్రేయర్స్ లో ఏదో ఒకటి బాగా అతుక్కుని ఉంటుంది. సో ఏంటది, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, రామ్ ప్రభుజీ. శృణంతి గాయంతి ఆ పద్ధతి సులభంగా కుంతి మహారాణి చెప్పారు అని అవును ప్రభుజీ. నివృత్తి మార్గానికి వెళ్ళాలా అని భగవంతుని మీద అది నచ్చింది ప్రభుజీ. ఇంకా ప్రవృత్తి మార్గం వద్దు, శ్రవణం అనేది గొప్ప సాధన, భగవంతుడు ఇచ్చిన ఈ ఉపాయాన్ని మనం అందిపుచ్చుకొని తరించాలి అని నివృత్తి మార్గం వైపు వెళ్ళాలి. ఎవరు హింస చేస్తా పశువుల్లాగా బ్రతుకుతారో వాళ్ళు ప్రవృత్తి మార్గానికి వెళ్ళిపోతారు. ఎవరైతే క్రమం తప్పకుండా భగవంతుని లీలలు శ్రవణం కీర్తనం చేస్తారో జన్మ మృత్యు జరావాదిని పరంపర దాటి ఆయన పాద పద్మాలకి, భగవంతుని పాద పద్మాలకి మనం వెళ్తాము అని ఆ పాయింట్ బాగా నచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ. సో కుంతి మహారాణి ప్రేయర్స్ విన్నప్పుడు, అంటే నిన్న గోవర్ధన్ గంగాపాలక్ ప్రభు ఎప్పుడైతే మొన్న క్లాస్ తీసుకున్నప్పుడు ప్రేయర్స్ కానీ ఒక స్తుతి కానీ ఒక భక్తులు చేసినప్పుడు అది వాళ్ళ భావము వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ భావం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ భావంలో ఉండే ఒక వెనక వాళ్ళు గ్లోరిఫై చేస్తున్న, అంటే
వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిందనమాట. కృష్ణుడు వాళ్ళ ఎదురుగుండా నిల్చున్నారు, వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళతోనే ఉన్నప్పుడు వాళ్ళు ఏంటేంటి చేశారు అన్నది అన్ని చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళని ఆ ఇంకా ఆ కీర్తించాలి అన్నప్పుడు ఎలా కీర్తిస్తున్నారు అన్నది కూడా ఆ చాలా చక్కటి ఆ, ఒక ప్రేయర్ లాగా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఒక సన్నివేశము ఉమ్, ఇప్పుడు ధ్రువస్థుతి ఉంటుంది, అలాగే ఆ, రుద్రగీత ఉంటుంది. రుద్రగీత కూడా చాలా అద్భుతంగా ఉంటది. కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఒక కామన్ పర్సన్ గా కుంతి మహారాణి మనకు కనబడుతుంది. సో మనలో ఒక్కళ్ళగా కుంతి మహారాణి ఉన్నట్టు మన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఎక్కడైతే ఉంటుందో ఆ భావనతో వచ్చిన ఒక ప్రేయర్ అయితే కుంతి మహారాణి. సో అంటే కష్టాలు, ఆ మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఈ కష్టాల్లో కంప్లీట్ గా మీరే మమ్మల్ని చూసుకున్నారు అన్నట్టు ఒక గ్రాటిట్యూడ్. మీరు లేకపోతే మేమేమైపోతాము, ఈ రోజు మేము ఉన్నాము అంటే మీ వల్లే ఉన్నాము అని ఒక గ్రాటిట్యూడ్, ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆ తర్వాత సెన్స్ ఆఫ్ డిపెండెన్సీ. మీరు ఎన్నో మాకు చేశారు, అహంకారం లేకుండా హంబుల్నెస్. ఆ తర్వాత ఏం చెప్పినా, ఎలాంటి చెప్పినా, ఎంత కోప్పడినా సరే మీరు మా మంచికే చెప్తున్నారు కదా అని చెప్పి ఒక భావం. ఆ, ఎన్ని కష్టాలు వచ్చినా వెంటనే పిలిచిన వెంటనే వచ్చి కాపాడటం అనేది, ఇవన్నీ చూశారనమాట ఎవరు, కుంతి మహారాణి. సో ఒక్కసారి జస్ట్ రీకాప్ చేసుకుంటే మొన్న కూడా సేమ్ గంగపాలక ప్రభు చాలా అద్భుతంగా చెప్పారు అనమాట. ఏంటేంటి వాళ్ళ లైఫ్ స్టోరీ తీసుకుంటే కృష్ణ వాళ్ళకి ఫస్ట్ పాండవులకి ఎప్పుడు ఫస్ట్ కనబడ్డారు? హరే కృష్ణ. ఫస్ట్ మీటింగ్ అయింది ఎప్పుడు? భీముడికి విషం ఇచ్చి నదిలో పడేస్తారు కదా ప్రభుజీ, అప్పుడేమో అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఒకళ్ళేనా? ఎనీబడి ఎల్స్? గృహంలో కూడా ప్రభుజీ వాళ్ళని కాపాడినప్పుడు. అది చాలా పెద్దది కదా. ద్రౌపది కళ్యాణం అప్పుడు ప్రభుజీ. స్వయంవరంలో ఫస్ట్ కనబడతాను. ద్రౌపది స్వయంవరంలో ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఫ్రెండ్షిప్ జరిగిందంటే ఎక్కడ? ద్రౌపది స్వయంవరం. సో ద్రౌపది స్వయంవరంలో ఎలా వచ్చారు వీళ్ళందరూ? ప్రభుజీ ద్రౌపది స్వయంవరము ఇప్పుడు వీళ్ళ అరణ్యవాసము టైంలో కదా. కాదులే ప్రభుజీ, కళ్యాణం అయ్యాక తర్వాత అందరు కలిసి వెళ్తారు కదా. ఓకే, లక్క గృహం నుంచి అందరి బయటకు వచ్చాక ఆఫ్టర్ దట్ అయిన తర్వాత వస్తారు. ఓకే, అక్కడి నుంచి ఎన్నెన్నో రకాలుగా వాళ్ళని కాపాడుతూ వచ్చారు అన్నమాట. సో ఎన్నెన్ని కష్టాలు పాండవులు ఎదుర్కొన్నారు అన్నది వాళ్ళకి చూస్తే మనకి కూడా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అన్నమాట, భగవంతుడు మన చుట్టూ మనతోని ఉన్నారా లేదా అని. ఒకసారి మేము వెనక్కి చూసుకుంటే మనతో భగవంతుడు ఎన్నిసార్లు ఉన్నారు, ఎన్నిసార్లు లేరు ఉండదు. మనతో పాటు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు భగవంతుడు మనకి వచ్చారా రాలేదా అనేది ఒక్క ప్రశ్న వేస్తే మనకేం సమాధానం వస్తుంది?
ఆయన ఎప్పుడు సరే ఉంటారు అనిపిస్తుంది మనతో. ఎప్పుడు ప్రభుజీ. పరమాత్మ రూపంలో మనతోనే ఉంటాడు కదా ప్రభుజీ, మన లోపలే. అవును. కాకపోతే అది ప్రభుజీ, మనం కష్టం వచ్చినప్పుడేమో అది తెలుసుకోము, మనం సుఖం వచ్చినప్పుడు తెలుసుకుంటాం, ఉన్నాడు అనుకుంటాం. ఎస్. ఇంకోటి సో ప్రభుజీ, దట్ ఇంకోటి ఈస్ భక్తుల ప్రార్థన ప్రకారం మేరకు భగవంతుడు వస్తారు ఈ భౌతిక లోకంలో. చిన్న చిన్న ఆపదలు కూడా వచ్చినప్పుడు తప్పించుకున్నప్పుడు కూడా భగవంతుడు అని తెలుస్తుంది. అంటే ప్రభుజీ కష్టాలు కూడా తను మనతో ఉన్నారు అని, కష్టం వచ్చిందని నిరుత్సాహపడకుండా మనతో ఉన్నారని మనం ఫీల్ అవుతుంటే, మనతో అంటే ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆయన మనతోనే ఉన్నారనేది మనకు తెలుస్తుంది. ఎస్. సో చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. కృష్ణ నాతోనే ఉన్నారు అన్నప్పుడు కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందా, కృష్ణుడి మీద వాత్సల్యం పెరుగుతుందా, లేకపోతే కృష్ణుడి మీద మమకారం పెరుగుతుందా? పెరుగుతుంది ప్రభు. ప్రేమ ఉంటుంది ప్రభుజీ. ప్రేమ పెరుగుతుంది ప్రభుజీ. ప్రేమ, ప్రభుజీ విశ్వాసం, భక్తి అన్ని పెరుగుతాయి. ఒక సైడ్ ఇష్టం పెరుగుతుంది, ఇంకో మరో సైడ్ మనకి ప్రాబ్లం లో ధైర్యం ఉంటుంది. మనతో ఒకరు ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ధైర్యం ఉంటుంది. తర్వాత నార్మల్ గా మనకి ప్రాబ్లమ్స్ ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి మన కృష్ణ ఉన్నారన్నది ధైర్యం ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఇష్టం పెరుగుతుంది. ఎస్. సో సనాతన గోస్వామి ఒకసారి ఏమైందంటే, ఆయనకి మొళ్ళు మొత్తానికి కురుపులు వచ్చేసినాయి అన్నమాట. కురుపులు వచ్చేసిన తర్వాత ఆయనకి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తే చైతన్య మహాప్రభు ఆలింగనం చేసేసుకుంటున్నారు అనమాట. ఆలింగనం చేసేస్తే సనాతన గోస్వామికి ఇదేంటిది, నా ఒంటి నిండంత కురుపులు ఉన్నాయి, ఆ కురుపు నుంచి అలా నీరు కారుతుంది, ఆ నీరు కారుతుంది ఆ చైతన్య మహాప్రభు దగ్గరికి ఇవన్నీ అంటుకుంటున్నాయి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది. తెలిసి ఆయన ఏమంటారంటే సనాతన గోస్వామికి పిలిచి, ఏం సనాతన, నేను సూసైడ్ చేసుకుంటాను అనుకుంటున్నాను, ఈ శరీరం నీది కాదు కదా, నువ్వు నాకెప్పుడో అప్పగించేసావు, ఈ శరీరానికి నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది నా బాధ్యత, నీది కాదు అని చెప్పారు. అని చెప్పి ఆ క్షణం నుంచి ఆయనకి ఉన్న కురుపులు ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా హీల్ అయిపోయింది. సో ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఒక కృష్ణ కాన్షియస్నెస్ లో కానీ ఒక ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు కానీ ఆ శరీరం మీది కాదు, గురువుది. సో శరీరం మీది కాదు, గురువుది అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఆ నియమాలు చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక్క చిన్న నియమాలు కూడా తప్పు చేస్తే ఎలాగా గురువుకి ఎలా తెలుస్తుంది అన్నది ఒక చాలా చాలా అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ గంగాపాల ప్రభు మొన్న ఇచ్చారు. ఎవరికైనా గుర్తుందా అది? ఇనిషియేషన్ డే, వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఎవరికైనా స్టోరీ గుర్తుందా? కజకిస్తాన్ అని ప్లేస్ చెప్పారు ప్రభుజీ. కజకిస్తాన్ దగ్గర ఒక ప్రభుజీ గురించి చెప్పారు. అది కాదు, ఇస్లామిక్ అది కాదు, అది కాదు. ఇనిషియేషన్ స్టోరీ ఒకటి చెప్పారు. ఇనిషియేషన్ రోజు అది చెప్పండి ప్రభుజీ. మంచినీళ్ళు ఏదో పెడతారు, అది నువ్వు మర్చిపోయావు అని ఏదో చెప్పారు ప్రభుజీ. అది కాదు, అది కాదు. క్లూ ఇస్తాను. నియమాలు ఒక జస్ట్ బిఫోర్, వన్ డే బిఫోర్ ఆ నియమాల్ని బ్రేక్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. రేపేటు నేను దీక్ష తీసుకుంటున్నాను కదా, మళ్ళీ రేపటి నుంచి నేను నియమంగా ఉంటాను, ఈ రోజే అన్ని తినేస్తానని చెప్పి తినేస్తారు ప్రభుజీ. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
ఆయనకి తెలిసిపోతే ఇంకా గురువు గారికి తెలిసిపోద్ది, దీక్ష ఇవ్వరు ప్రభుజీ. దీక్ష రాదు. యాక్చువల్గా ఏం జరిగింది? అది అంటే వాళ్ళ ప్రభుజీ సిస్టర్ ఆ వాళ్ళకి మాతాజీ ఆ నాన్ వెజ్ మాతాజీకి అటాచ్మెంట్ ఉండేది నాన్ వెజ్ మీద. సో షీ వాస్ unable to leave the attachment to that non-veg. ఓకే, బట్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? గురుకి తెలిసిపోయింది. అన్ని గురుకి రెడీ చేస్తారు ప్రభుజీ, అన్ని ప్రభుజీ రెడీ. అంటే తను అంటే మహారాజు అంటే కొన్ని డేస్ తర్వాత తీసుకోండి మీరు అని అన్న తర్వాత ఆ మాతాజీ ఏడుస్తుంటే అందరు అందరికీ అడుగుతారు ఏం ఇనిషియేషన్ ఇచ్చారు, జరిగిందంటే. యా అందరికీ ఇనిషియేషన్ ఇచ్చారు. ప్లస్ ఎప్పుడైతే మాతాజీ టైం వచ్చిందో మీరు కొన్ని రోజుల తర్వాత 6 months తర్వాత తీసుకోండి అన్నారు. సో హీఈస్ వాచింగ్ ఎవ్రీ మూవ్, ఎవ్రీ సింగిల్ మూవ్ ఆఫ్ యువర్స్. ఈరోజు మీరు క్లాస్ వింటున్నారు, ఈజ్ సో హ్యాపీ. మీరు భగవద్గీత ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఎవరికైనా ఇచ్చారు, ఈజ్ వెరీ హ్యాపీ. ఆ భగవద్గీతని చదవమని చెప్పేసి ఒకళ్ళకి ఇచ్చారు, హీఈస్ వెరీ హ్యాపీ. భాగవతం ఒకళ్ళకి సెట్ డిస్ట్రిబ్యూట్ చేశారు, హీఈస్ వెరీ హ్యాపీ. సో అలాగా గురు ఈజ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ స్మాల్ థింగ్స్ దట్ యు ఆర్ డన్. సో ఇంకొక చిన్న స్టోరీ ఒకటి ఉంది, గోర్ గోవింద్ మహారాజ్ అని చెప్పేసి పేరు వినుంటారు. సో గోర్ గోవింద్ మహారాజ్ కి ఆయన బాగా ప్రియమైన శిష్యుడు ఆఫ్ ప్రభుపాద, ఇస్కాన్ భువనేశ్వర్ అన్నమాట. అంటే అప్పుడు భువనేశ్వర్ ఇంకా అడవి, బిగినింగ్ ఆల్మోస్ట్ 30-40 years బ్యాక్. అక్కడ ఏమి లేదు, ఒక చిన్న గుడిసెల్లాగా ఉండేది అనమాట ఇస్కాన్ భువనేశ్వర్. సో ఆ టైంలో గురు కృప ఎట్లా ఉంటుంది అన్నది ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఏంటి అంటే గోర్ గోవింద్ మహారాజ్కి ఒక చిన్న కాలు మీద ఒక చిన్న పుండు అవుతుంది అనమాట. పుండు అవుతే అది రోజు రోజుకి పెరిగిపోతుంది, పెరిగిపోయి ఆయన మంచం మీద ఉండిపోయారు అనమాట. మంచం మీద ఉండిపోతే ప్రతిరోజు ఒక గురు అంటే ఒక శిష్యులు వచ్చి ఆయనకి పాదసేవ చేసి వెళ్ళాలి. అదేంటి, అది రాత్రిపూట రావాలి. సో రాత్రిపూట కంటిన్యూస్ గా ఆయనకి మసాజింగ్ చేయాలి. సో ఇది వాళ్ళ శిష్యుడు వాళ్ళ పని. సో రాత్రిరంతా జాగరణ ఉండడం అంటే కష్టం కదా. సో అందరూ 2 days మాత్రమే. కాకపోతే ఇక్కడ వపు సేవ అండ్ వాణి సేవ అని ఉంటుంది. ఇదేంటిది సేవ? ఇలాంటిది గురువుకి సేవ చేస్తూ గురువు మసాజింగ్ చేస్తూ ఉంటే ఎలాంటి సేవ అవుతుంది? వపునా వాణియా? సో వపు సేవ చేస్తున్నప్పుడు అందరూ చాలా మంది ముందుకు వస్తారనమాట, నేను చేస్తానని. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే అందరూ చేస్తారు, 2 days చేస్తారు, వెళ్ళిపోతారు. ఆఖరిన ఒక ఆయనకి రోల్ వచ్చిందనమాట. ఆయన ఏం చెప్తారంటే మసాజింగ్ చేస్తారు. ఇప్పుడు మసాజింగ్ చేస్తున్నప్పుడు ఏమని చూస్తాం అనమాట, ఆహా గురుగారు అయితే ఇంకా పడుకున్నారు కదా, మేము పక్కనకి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. కానీ ఒక నియమం పెట్టారనమాట. ఏంటి అంటే మసాజింగ్ చేస్తున్నప్పుడల్లా మహామంత్రం జపిస్తూనే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. సో ఆ మహామంత్రం జపిస్తూ ఆయన ఎప్పుడైతే సరే ఇంకా పడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఆయన నెమ్మదిగా మహామంత్రాన్ని ఆపి ఈ మసాజింగ్ కూడా ఆపేసి వెళదాం అనుకున్నారు. అప్పుడు ఈ చేయి ఎత్తేసి ఒక్కటి పట్టుకొని వీపు మీద కొట్టారు. కొట్టి ఎందుకు ఆపుతున్నావు నువ్వు, ఇంకా పడుకోలేదేమో అని చెప్పేసి మళ్ళీ చేశారన్నమాట. ఇప్పటికి అర్ధరాత్రి అయింది, 2 అయిపోతే ఇంకా మళ్ళీ అప్పుడు బాగా గాఢ నిద్ర వస్తుంది కదా. ఆ గాఢ నిద్ర వచ్చినప్పుడు కూడా 2 o'clock in the night అనమాట. అప్పుడు కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోయి పడుకుందామని చెప్పేసి లెగిస్తే మళ్ళీ ఒక్క డబ్బేశారనమాట. ఏంటిది, మసాజింగ్ చేసి వెళ్ళిపోతావా, ఆపేసి అక్కడ పడుకోవాలనుకుంటున్నావా? సో ఇలాగా రాత్రంతా అయిపోతే 4, అప్పటికి 4 అయిందనమాట. 4 అయితే ఇప్పుడు వెళ్ళు, ఆ మంగళారతికి అటెండ్ అయ్యి మిగతా రోజంతా నువ్వు చేసుకోవాలి.
ఇలాగ 2 రోజులు ఆ ప్రతి ఒక్క డివోటీకి 2 days. కానీ గమ్మత్ ఏంటంటే సేవ చేసి బయటకు వచ్చిన అప్పుడు వీళ్ళ కళ్ళల్లోని తర్వాత వాళ్ళ మొహంలోని ఒక వెలుగు కనబడేది. అంటే వాపు సేవ చేసి బయటికి వస్తే శిష్యుల మొహంలోని ఒకలాంటి కాంతి, ఒకలాంటి ఆనందం ఉంచేదన్న. సో అప్పుడు నెక్స్ట్ డే వస్తారు. నెక్స్ట్ డే వచ్చేసి క్లాస్ ఇస్తారు అనమాట గోవింద్ మహారాజ్. అంటే గురు కృప గాని భగవంతుడు కృప గాని మీకు అందాలి అంటే అంత సులువు అనుకుంటున్నారా? గురు కృప చెయ్యాలి లేకపోతే వపు సేవ నేను చేసేస్తాను అనుకుంటే మీకు అంత సులువు అనుకుంటున్నారా? గురు సేవ చేయడము అది ఒక అదృష్టము, తర్వాత చాలా కఠినంగా ఉంటుంది. గురువుని మెప్పించడం అనేది ఒక చాలా కఠినమైన ఒక పని. మీరేదో వస్తున్నారు, కొంచెం ఏదో ఒక 10 నిమిషాలు ఒక అరగంట గంట మసాజింగ్ చేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని మూల కూర్చుని పడుకుని పోతే అది గురు సేవ అనుకుంటున్నారా అని. సో అప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది అనమాట. గురు సేవ అనేది ఎంత కఠినంగా ఉంటుందో, గురు ఇచ్చిన మాటని నిలబెట్టడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో అన్నది. సో ఒకళ్ళకి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబడ్డం అనేది చాలా కష్టమైన పని. సో ఎవరు గుర్తుకొస్తారో? ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడ్డం అనేది ఎవరు గుర్తుకొస్తారు? శ్రీల ప్రభుపాదు గురువు గారికి శ్రీల ప్రభుపాదు సిద్ధాంత సరస్వతి గారు. ఎస్. ఇంకా హరిశ్చంద్ర. ఎస్. అండ్ వన్ మోర్. బలి చక్రవర్తి. ఇంకొక అంబరీషుడు. భీష్మ. And all the gurus. So even His Holiness Jayapataka Swami Maharaj, గురువు నేను మాట ఇచ్చాను, నేను నిలబడతాను దాని మీద. నేను మాట ఇచ్చాను, నా మాట ఇచ్చాను, నేను ఇంకా చేయలేకపోతున్నాను, మీ సహాయం నాకు కావాలి, మీ ద్వారా నేను దాన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నాను అంటున్నారా లేదా? మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడ్డం అనేది అంత గౌరవం ఇస్తారనమాట ఆ మాటకి. సో లెట్స్ గో టు 1.8.37. ఓకే. సో 8.36 కూడా చేశాను. 8.36 లో మీరు నచ్చిన పాయింట్ ఏంటి? 8.36 శ్రవణం, స్మరణం అండ్ కీర్తనం చేస్తున్నాను. సేవనం, స్మరణం, కీర్తనం, పాద సేవనం. హరే కృష్ణ. కానీ అద్భుతమైన శ్లోకము. షేర్ చేద్దాం. ఎవరైతే పుస్తకం ఉందో వాళ్ళు .8.37 అప్యర్జనస్త్వం స్వకీర్తిహేతివో స్వకీర్తిహేహిత ప్రభో. అధ్యానస్త్వం స్వకీర్తిహేత ప్రభో. స్వకృహిత ప్రభో.
స్వకృతే హిత ప్రభో స్వకృతే హిత ప్రభో జీవా శశీశ్వత్ సుహృదో అనుజీవినః ఏషాం న చాన్యాన్ భవతా పదాంబుజాన్ ఏషాం న చాన్యాద్రువతః పదాంబుజాన్ పారాయణం రాజసుయోజితాం హసాన్ పారాయణం రాజసు యోజితాం యజ్ఞస్త్వం స్వకీర్తిహే హృత ప్రభో జేహాస్వత్సుహృదో అనుజీవినః ఏషాం న చాన్యాన్ భవతా పదాంబుజాన్ పారాయణం రాజసుయోజితాం హసాన్. ఎవరు చదువుతారు? స్వకృతి ఆప్యాయనస్త్వం స్వకృతే హిత ప్రభో జీహాససి సుహృదోహనుజీవినః ఏషాం న చాన్యాద్భవతః పదాంబుజాత్ పారాయణం రాజసు యోజితాం హసాం. పారాయణం రాజయోజితాం సహ స్వకృతే హిత ప్రభో జీహాససి అనుజీవినః ఏషాం న చాన్యాద్భవతః పదాంబుజాత్ పారాయణం రాజసు యోజితాం. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. అపి అయినచో ఆధ్య ఈనాడు నమః మమ్ము త్వం నీవు స్వకృత స్వయముగా ఉనరించదివి ఇహిత సర్వకర్మలు ప్రభో హే ప్రభో జిహాససి వదలి స్విత్ బహుశా సహృద సన్నిహిత మిత్రులను అనుజీవన శరణమున నిలిచిన ఏషాం వారికి నా ఇతరులెవరు చ మరియు అన్యత్ అన్యులు భవతః నీ యొక్క పద అంబుజాత్ పాదపద్మములపై పరాయణం ఆధారపడిన రాజస్సు రాజులు యోజిత కలిగినట్టి అంహాసాం శత్రుత్వము. హరే కృష్ణ. వెరీ నైస్. ఓకే. ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. నేను చదివానా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. శ్రీల ప్రభుపాదికి జై. ఏ ప్రభు సర్వకర్మలను స్వయముగా నీవే వనరించి యుంటివి అయినచో అన్యాశ్రయము లేకుండా నీ కరుణ పైననే మేము సంపూర్ణముగా ఆధారపడినప్పటికీ రాజులందరూ మా ఎడ శత్రుత్వము కలిగి ఉన్న ఈ సమయమున మమ్ము విడిచివేయుచుంటివా ఏమి? హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం చదవనా ప్రభుజీ? ట్రాన్స్లేషన్ ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ ki jai. Oh my Lord, you have executed all duties yourself. Are you leaving us today? Though we are completely dependent on your mercy and have no one else to protect us, now when all kings are at enmity with us. Hare Krishna Prabhu. భాష్యంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? భగవంతుడే పాండవులకి నిరంతరము హెల్ప్ చేశారనే ఒకటి ప్రభుజీ. ఒకటి. ఓకే.
ఇంకొకటేమో ఇప్పుడు మీరు విడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాని మీరు ఇంతవరకు మేము మీ యొక్క సహాయం తీసుకున్నాము. మీరు విడిచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఇతర రాజులు శత్రుత్వం పెంచుకుంటారు. ఇట్టి పరిస్థితులు మేము విడిచిపోకుండా ఉండమని ప్రార్థిస్తున్నారు ప్రభు. ఇంకా మేము ఇతరుల ఎవరి ఆశ్రయం తీసుకోలేదు, కేవలం నీ కరుణ మీదే మేము ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు మాకు అందరూ శత్రువులు ఉన్నారు ఇంకా కాబట్టి. ఇంకా అంతేనా? అన్ని కర్మలను నువ్వే వనరించావు అని కూడా చెప్పారు మాతాజీ. అంటే అది చెప్పేశారు. ఇంకా సర్వ కర్మలను స్వయంగా నువ్వే వనరించి ఉంటివి. అది చెప్పేశారు మాతాజీ, అది చెప్పేశారు. ఇంకా ఏంటి? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతున్నారు. సంపూర్ణంగా తప్ప ఎవరు కాపాడలేరు అని ప్రభుజీ అందరినీ. కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద లార్డ్ అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏంటో స్పెసిఫిక్, వెరీ స్పెసిఫిక్ గా ఉంది. ప్రభు అంటే ఎప్పటికీ నీ ఆశ్రయమే మాకు కావాలని కోరుకుంటున్నాను. యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఆల్ యువర్ డ్యూటీస్, అన్ని డ్యూటీస్ కంప్లీట్ చేశారని చెప్తారు. నౌ దిస్ ఇస్ వెరీ స్పెసిఫిక్, చాలా చాలా స్పెసిఫిక్. కృష్ణ నుండి దూరంగా ఉండాలంటే నీటిలో చేప తీసేస్తే ఎలా ఇంకా ఉంటుందో చాలా స్పెసిఫిక్ గా ఉంది ఒక మాట. మీ దయపైనే మేము ఆధారపడి ప్రభు ఉన్నాము అనుకుంటాం ప్రభుజీ. కష్టాలనిచ్చి మాకు తోడుగా ఉండు ప్రభు. భాష్యము ఒకసారి చదవండి. హే ప్రభు, సర్వకర్మలను స్వయముగా నీవే వనరించి ఉంటివి. అయినచో అన్ని ఆశ్రయము లేకుండా నీ కరుణ పైననే మేము సంపూర్ణంగా ఆధారపడినప్పటికీ రాజులందరూ మా ఎడ శత్రుత్వము కలిగి ఉన్న ఈ సమయమున మమ్ము విడిసివేయుచుంటివా ఏమి? ఇప్పుడు చెప్పండి ఏంటంటే పాయింట్స్. కరుణ ప్రభుజీ, మీ కరుణనే మా మీద. ఎవరికి భేదభావం లేకుండా అందరినీ సమానంగా మెర్సీ ఇచ్చారు, కృప ఇచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, అంటే మీరు మమ్మల్ని వదిలివేస్తున్నారా ఈ టైంలో అని అడగడం. అది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే, ఆర్ యు లివింగ్ us today though we are కరుణ పైననే completely సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాము అని. ఆధారపడి కాదు, డిపెండెంట్ ఆన్ యువర్ మర్సీ. కరుణ మీద, దేని మీద? సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాము. సంపూర్ణంగా ఆధారపడడం దేని మీద ఆధారపడుతున్నారు? కరుణ పైన, భగవంతుని కరుణ పైననే. కరుణ పైన ఆధారపడి ఉన్నాము. ఇంకెవరు మమ్మల్ని రక్షించలేరు. ఎవరు మమ్మల్ని రక్షించడానికి లేరు. మీరు తప్ప, మీ కరుణ తప్ప, మీరు తప్ప మమ్మల్ని ఇంకా కాపాడేవాళ్ళు ఎవరూ లేరు. ఇది శరణాగతి స్తోత్రం ఎవరికి తెలుసు? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాచనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలం భక్తిరుత్తమా. ఇంకా ఇంకొకటి అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. విశ్వాసే అనుకూలస్య సంకల్ప అనుకూల్యత సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షాస్యతి విశ్వాసో గోపవృత్తే వర్ణం తథా ఆత్మాని నిక్షేప కర్పణ్య సదా షడ్విధ శరణాగతి. హరి కృష్ణ. సో హియర్ ఇక్కడ ఏంటంటున్నారు? షడ్విధ శరణాగతి. మీకు తప్ప
నాకు ఇంకెవ్వరు దిక్కు లేరు. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తే వరంగత ఆత్మనిక్షేప కార్పణ్యే సద్విదా శరణాగతి. సో ఇది శరణాగతి అన్నమాట. సో కుంతిదేవి, పాండవులు అన్ని విధాలుగా కంప్లీట్ సరెండర్ లో ఉన్నారు. సో కంప్లీట్ సరెండర్ అంటే ఏంటి అంటే రెండు రకాలుగా ఇక ఉంటాయి. వేరే అన్యమైంది ఏమి లేకుండా ఇంకేం లేదు ప్రభుజీ, మొత్తం ఆయన 100కి మీదనే 100% ఆధారపడి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా వచ్చిన జరగదు, ఏది వచ్చినా మొత్తం ఆయన మీదనే కంప్లీట్ గా ఆధారపడి భగవంతుడి పైన శరణం ఆధారపడి ఉండడం. పూర్తిగా సో శరణాగతి పొందడం. సో ఈ భౌతిక జీవితంలో ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు ఆపోజిట్స్ ఉంటాయి అన్నమాట. మాస్టర్ అండ్ సర్వెంట్ అండ్ మాస్టర్ అండ్ సర్వెంట్. సో భౌతిక జీవితంలో మాస్టర్ అండ్ సర్వెంట్, ఆధ్యాత్మిక జీవితంలో మాస్టర్ అండ్ సర్వెంట్. సో భౌతిక జీవితంలో ఎవరు మాస్టర్ ఎవరు సర్వెంట్, ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు మాస్టర్ ఎవరు సర్వెంట్. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు బాసు, మనం సర్వెంట్, మనంతా దాసులు, జీవులందరూ దాసులే. ఇక్కడేమో మనమే బాసులు భౌతిక జగత్తులో. మనమే దాసు దాసు దాసులు దాసు దాస దాసాను దాసు. సో భౌతిక జీవితంలో ఉన్నప్పుడు బాసు అండ్ దాస్ ఉంటుంది, బాస్ అండ్ దాస్ అని ఉంటుంది. సో భౌతిక జీవితంలో ఉండే బాస్ అండ్ దాస్ యాటిట్యూడ్ బాగుంటుందా? మరి అలాంటి యాటిట్యూడ్ లో ఉన్నప్పుడు భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. శరణాగతి అవ్వలేము. భౌతిక జగత్తులో మనమే బాసులు అనుకున్నప్పుడు శరణాగతి అవ్వలేము భగవంతుడికి. సో మన చుట్టూతో ఉండే షడ్ గుణాలు ఏం పీడిస్తూ ఉంటాయి? కామ, క్రోధ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో ఇవన్నీ మనకు ఉన్నప్పుడు కంప్లీట్ గా డిపెండెంట్ ఆన్ కృష్ణ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు ప్రభుజీ. సో ఇక్కడ కుంతీదేవి గాని పాండవులు గాని కంప్లీట్ గా డిపెండెంట్ ఆన్ మర్సీ ఆఫ్ కృష్ణ. అంటే పాండవులు మహారథులు, రాజులు, మొత్తం ప్రపంచంనే రూల్ చేస్తున్న వాళ్ళు, ఎంతో ఆస్తి ఉన్నవాళ్ళు, ఎంతో శక్తి ఉన్నవాళ్ళు, అయినప్పటికీ కృష్ణుడి మీద ఎందుకు ఆధారపడ్డారు అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏమొస్తుంది? సమాధానం సర్వస్వ ప్రభావో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్త భజంతే మాం బోధా భావో సమన్విత. He is all pervading, so naturally he is Bhoktaram. He is Sarvaloka Maheshwaram. So అందరూ శత్రువులే అంటారు. అన్ని శక్తులు పాండవులు కృష్ణుడిని కంప్లీట్ గా సరెండర్ చేసుకుని మీరే నాకు సర్వస్వమని పాండవులు ఎందుకు అప్రోచ్ అయ్యారు? మరి ఆయన దేవాది దేవుడు అని వాళ్ళకి తెలుసు, భగవంతుడని గుర్తించారు వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ, మనలో మనం ఎంత శక్తివంతులమైన భగవంతుని కృప లేనిది ఆ శక్తి అనేది మనకు పని చేయదు కదా ప్రభుజీ. కరెక్టే. ఇప్పుడు పాండవులు క్షత్రియులు, రాజులు, వాళ్ళకి కృష్ణుడు ఎక్కడో డైరెక్ట్ కిందని కాదు, ఎక్కడో ఒక చిన్న స్వయంవరంలో పరిచయం అయ్యారు. మరి పరిచయం అయిన వెంటనే మొత్తానికి నేను రాజుని, నేను మీ దాసం అయిపోతాను, మీ శరణాగతి తప్ప నాకు ఇంకేమీ లేదు, మీరే నన్ను కాపాడండి అని చెప్పారా? లేకపోతే ఎలాగా? కృష్ణుడి గురించి తెలుసుకున్నారు కూడా కృష్ణుడి సలహా తీసుకొని చేశారు ప్రభుజీ. అతన్ని దేవాది దేవుడిగా గుర్తించారు వాళ్ళు.
ఈ ఎప్పుడు భౌతికత్వానికి గుర్తించారు, ఎలా గుర్తించారు? భౌతికత్వానికి ఆధ్యాత్మికతకి తేడా కూడా తెలుసుకున్నారు. మరి ఈ ఎలా తెలుసుకున్నారు? ఇవన్నీ ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? కృష్ణుడిని వీళ్ళే కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడే ఆది దేవుడు అన్నది పాండవులకి ఎట్లా తెలిసింది? ఎవరైనా చెప్పారా? గురువు చెప్పారా? లేకపోతే వాళ్ళ మటుకు వాళ్ళకే తెలిసిందా? హరే కృష్ణ ప్రభుజీ. విదురుడు చెప్పాడు ప్రభు. విదురుడు కుంతీదేవి భగవంతుడు అనేది వాళ్ళకి యుధిష్ఠిరుడికి తెలియపరిచాడు. ఆమె ఎక్కడ కుంతీదేవి రెఫరెన్స్ ఉందా? తెలిసిన కంప్లీట్ గా ఆయన భగవంతుడు అని తెలుసు కదా. కుంతీదేవికి భగవంతుడు అని అర్జునుడు కూడా తెలిసిన తెలుసు. తర్వాత పాండవులు అర్జునుడు అయితే భగవంతుడి యొక్క ఆయన పార్షదులు అనుకుంటున్నాను ప్రభుజీ. ఆల్రెడీ వాళ్ళకి ఆ జ్ఞానంతోనే ఉన్నారు, పుట్టుకతోనే వాళ్ళు విధానం పెరిగిన మరి విధానం. భగవంతుడే అని తెలిస్తే అర్జునుడు ఎందుకు ఫ్రెండ్ గా ఉంటారు? మీ పాయింటే మేము తీసుకుందాము. మరి అర్జునుడు వాత్సల్య అంటే సాఖ్యరసంలో ఎందుకున్నారు? ఆ తర్వాత లాస్ట్ లో తెలుస్తుంది కదా ఆయనకి, అయ్యో నువ్వు భగవంతుడే కదా, భగవంతుడు నేను ఇన్ని చేసేసే నీకు తెలియకుండా, నువ్వు ఎవ్వరో నాకు భగవంతుడు అని తెలియకుండా ఇన్ని చేసేసే నన్ను క్షమించు అని చెప్తారా లేదా? మరి ఎప్పుడు మరి అది యుద్ధంలో తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. మరి ఎలా తెలిసింది? కానీ వీళ్ళు పార్షదులు కదా ప్రభుజీ, వీళ్ళందరూ ఇంద్రుడి అంశంలో పుట్టిన వాళ్ళు. ఇంద్రుడు అంశంలో పుట్టారు, కరెక్టే, బానే ఉంది. ఇంద్రుడు అంశంలో పుట్టారు, దేవతలు పుట్టారు, కుంతిదేవి వచ్చారు. బట్ కృష్ణుడు నాకు అన్ని విధాలుగా హెల్ప్ Bhishma చేస్తాడు. Pitamaha may have Bhishma Pitamaha advised Pandavas that Krishna is Supreme Lord. సుప్రీం లార్డ్ అని ఎప్పుడైనా చెప్పారా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు అర్జునుడు నరనారాయణులు కదా ప్రభుజీ. అది తర్వాత తెలిసింది ప్రభుజీ. విశ్వరూపం చూపించిన తర్వాత తెలుస్తుంది ప్రభుజీ. విశ్వరూపం చూపించిన తర్వాత తెలుస్తుంది. కానీ విశ్వరూపం చూపించింది ఎప్పుడు? యుద్ధంలో చూపించారు. బట్ ఈయన శరణాగతి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ముందు నుంచే తీసుకుంటున్నారు కదా. ఈయన అడ్వైస్ తీసుకోవడం, చేయడం అన్ని ముందు నుంచే తీసుకుంటున్నారు కదా. అప్పుడు భగవంతుడు అని తెలియదు కదా ప్రభుజీ. కరెక్టే. భగవంతుడు తెలియనప్పుడు ఈయనే శరణాగతి మొత్తం అంతా ఈయన దగ్గర నుంచే ఈయన సలహా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? మంచి స్నేహితుడు కదా ప్రభుజీ ఆయన అర్జునుడికి. కృష్ణుడు ఫస్ట్ స్నేహితుడుగానే ఉన్నాడు, కరెక్ట్. అందుకోసము ఆయన వారికి బాంధత్వం కూడా ఉంది కదా ప్రభుజీ. కుంతికి మేనల్లుడు కాబట్టి అతను కాబట్టి హరే కృష్ణ ప్రభుజీ. అతను మంచి కోరతాడు అనేది వాళ్ళ నమ్మకం ఉంది ప్రభుజీ. మనం మంచి కోరేతాం కాబట్టి నారదముని ఇక్కడ రోల్ రాలేదు. ఇక్కడ వేదవ్యాసుడంతా లాస్ట్ లో. మీరు చెప్పండి ప్రభుజీ, మాకు ఇంకా తెలియదు, మాకు అంత తెలియదు. ఈ ప్రశ్నకి ఆన్సర్ నేను కూడా వెతకాలి. ఈ ప్రశ్నకి ఆన్సర్ నేను కూడా వెతకాలి, నేను కూడా చెప్పాలి, నేను కూడా వెతికి నేను చెప్తాను. బట్ జస్ట్ ఈ ప్రశ్న నాకు అరే బట్ ఈ ఆన్సర్ కి, దిస్ క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఎక్కడైనా వెతికి నేను చెప్తాను. సో పాండవస్ పర్పోర్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ.
చదవమంటారా? ఒక్క నిమిషం, చాలా పెద్ద పరుపొట్టు ఉంది, సో నలుగురు చదవాల్సి వస్తుంది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా చదువుతా. సరే, ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే, 1 2 3 4 సీక్వెన్స్ లో చదివేసేయండి. ఓకే, స్టార్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, అదృష్టవశాత్తుగా శ్రీకృష్ణ భగవాను కరుణపైననే సంపూర్ణంగా ఆధారపడి విజయమారుతి ప్రభు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, విజయం చేస్తారండి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భాష్యం ప్రభుపాదికి అదృష్టవశాత్తుగా శ్రీకృష్ణ భగవాని కరుణపైనే సంపూర్ణంగా ఆధారపడినందున పాండవులు నిక్కముగా పరమభాగ్యవంతులై ఉన్నారు. ఈ భౌతిక జగంలో వేరొకరి కరుణపైన ఆధారపడేది దురదృష్టతకు చిహ్నము వంటిది. కానీ భగవానునితో గల దివ్య సంబంధమున అతనిపైనే మనము సంపూర్ణంగా ఆధారపడి జీవింపగలిగినచో అది నిక్కముగా గొప్ప అదృష్టము. దేనిపైనను ఆధారపడినటువంటి స్వతంత్రతను పొందవలెను ఆలోచనయే భవరోగమునకు కారణమై ఉన్నది. కానీ క్రూరమైన భౌతిక ప్రకృతి మనము ఆ రీతిగా స్వతంత్రను పొందుటకు అంగీకరింపదు. కఠినమైన ప్రకృతి నియమముల నుండి స్వతంత్రతను పొందుటకు చేయబడి మిథ్యాపూర్ణ యత్నమే ప్రయోగాత్మక ధ్యానమునందరి పురోగతిగా తెలియబడుతున్నది. ఈ విధముగా ప్రకృతి నియమములకు స్వతంత్రము కావాలనని మిథ్యాయత్నముతోనే సమస్త భౌతిక జగత్తు నడుచుతున్నది. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ. దడా ప్రభుజీ, స్వర్గమునకు నిచ్చెనను ఏర్పాటు చేయ తలపెట్టిన రావణుని మొదలుగా ఈనాటి కాలం వరకు ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమాలను అధిగమించవలనియే తలచుతున్నారు. నేటి కాలమున జనులు యంత్ర సహాయమున అత్యంత దూరమున గల ఇతర లోకములను చేరవలనని యత్నిస్తున్నారు. కానీ భగవానుని నిర్దేశములో కష్టపడి పనిచేసి అతని పైననే సంపూర్ణంగా ఆధారపడుటే మానవ నాగరికత యొక్క ముఖ్య లక్షణం. శక్తి సామర్థ్యములతో కర్మనుసరించుతూ అదే సమయమున శ్రీకృష్ణ భగవానుని కరుణపై సంపూర్ణంగా ఆధారపడుటయనున్నది మానవ నాగరికత యొక్క పూర్ణత్వం ఉన్నది. ఇట్టి ప్రామాణికమైన నాగరికతా విధానమును పాండవులు చక్కగా అనుష్ఠించి ఉండేది. శ్రీకృష్ణ భగవానుని కరుణపైననే వారు సంపూర్ణంగా ఆధారపడినంట నిస్సందేహమైనను వారెన్నడూ భగవానునిపై పరాన్న బుక్కులుగా వర్తించలేదు. గుణగుణములందు కర్మలందును వారు అత్యంత యోగ్యులై ఉండిరి. కానీ జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా సదా పరాధీనుడు నుండి సత్యము నెరిగి ఉన్నందున వారు శ్రీకృష్ణుని కరుణపైననే సంపూర్ణంగా ఆధారపడిరి. కనుక భౌతిక జగమున మిథ్యా స్వతంత్రమును పొందుట కన్నను శ్రీకృష్ణ భగవానుని కరుణపైనే ఆధారపట్టే జీవితం యొక్క పూర్ణత్వం కాగలదు. భగవాను నుండి మిథ్యా స్వతంత్రతగా యత్నించు వారులు అనాథలుగా పిలువబడుదురు. కానీ భగవానుని కరుణపైననే సంపూర్ణంగా ఆధారపడి వారు సనాథలుగా పిలువబడుదురు. కనుక భౌతిక స్థితి యొక్క ప్రతికూల పరిస్థితి నుండి సదా రక్షించబట్టుకు మనము సనాథల మగుటకు యత్నించవలెను. భౌతిక ప్రకృతి యొక్క మాయాశక్తి చేతనే మనము ఈ భౌతిక జీవన స్థితి అనేది అవాంఛితమైన దుఃఖమని మర్చిపోవచ్చున్నాము. కనుకనే అదృష్ట భాగ్యుడైన అనొకడు బహుజన్మల పిదప వాసుదేవుడే సర్వస్వం అనే విషయమును అవగతము చేసుకుననియో మరియు ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతిని పొందుటయే జీవనమున ఉత్తమ మార్గమనియు భగవద్గీత మనకు ఉపదేశించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువు. ఏ మహాత్ముడైన వానికి చిహ్నము పాండవుల వంశీయులందరూ ఈ విధముగా గృహస్థ జీవనమునందు మహాత్ములైన ఉన్నారు. అట్టి మహాత్ములకు ధర్మరాజు అగ్రజుడు కాగా కుంతీదేవి జనని అయి ఉన్నది. కనుక భగవద్గీత ఇతర పురాణములు ముఖ్యముగా శ్రీమద్ భాగవతము
మహాత్ములైన పాండవులు చరిత్రలోను సన్నిహితముగా ముడిపడి ఉన్నవి. వారికి శ్రీకృష్ణుని వినియోగమనున్నది. హరే కృష్ణ. చదవండి ప్రభు. చదవండి ప్రభు. హరే కృష్ణ. వారికి శ్రీకృష్ణుని వియోగమునది మత్స్యమునకు జలము నుండి వియోగము వంటిది కనుకనే అట్టి వియోగము కుంతీదేవికి వ్రజఘాతము వలె తోచెను. ఆమె ప్రార్థన అంతయు ఆ దేవదేవుని తమతో నిలిచి ఉండుటట్లు ఒప్పించుట చేయు యత్నమే అయి ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరము శత్రువులైన రాజులందరూ మరణించినను వారి పుత్రులు మనువులు పాండవులతో తలబడుటకు ఇంకనూ నిలిచియే ఉన్నారు. వాస్తవమునకు అటువంటి శత్రు భయ స్థితిలో పాండవులే గాక మనమందరము కూడా సదా నిలిచి ఉన్నాము. కనుక శ్రీకృష్ణ భగవానుని కరుణపైనే సంపూర్ణముగా ఆధారపడి జీవించుచు తద్వారా భౌతిక స్థితి వలన కలిగేడు క్లేశములను అధిగమించడియే ఉత్తోత్తమ మార్గము. హరే కృష్ణ. సో అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఒక చిన్న ఆన్సర్ దొరికింది. ఎవరైనా చూసారా అది? ఈ పర్పోర్ట్ లో ఆన్సర్ ఉంది. ఎవరైనా గమనించారా? ప్రభు భగవద్గీత నుండే ఈ సందేశం వచ్చింది కదా ప్రభు, అదే చెప్పారు. భగవాన్ని కరుణపైనే సంపూర్ణంగా ఆధారపడి వారు సనాథులుగా పిలువబడుదురు. ఓకే, అంతకుముందు ఒక సెంటెన్స్, అంతకుముందు సెంటెన్స్ they were all highly qualified both by personal character and by physical activities. ఇక్కడ సెంటెన్స్ లో ఇక్కడి నుంచి చూడండి. ఎవరైనా పంపపాల్ మాతాజీ, యూ కెన్ రీడ్ ఫ్రమ్ దేర్. The Pandavas were the ideal executors of the standard of civilizations. Undoubtedly, they were completely dependent on the goodwill of Lord Sri Krishna, but they were not idle parasites of the Lord. They were highly qualified both by personal character and by physical activities. Still, they always looked for the mercy of the Lord, because they knew that every living being is dependent by constitution, position. The perfection of life is therefore to become dependent on the will of the Lord instead of becoming falsely independent in the material world. Answer dorikinda? Hare Krishna. Yes, Prabhuji. ఆన్సర్ దొరికిందా? క్వశ్చన్ కి ఆన్సర్ దొరకలేదా? దొరికింది బ్రదర్. శ్రీకృష్ణ భగవాను కరుణపై సంపూర్ణంగా ఆధారపడటం అనేది మానవ నాగరికత యొక్క పూర్ణత్వమై ఉన్నది. ఇట్టి ప్రామాణికమైన నాగరికత విధానమును పాండవులు చక్కగా అనుష్ఠించి ఉండిరి. శ్రీకృష్ణ భగవాను కరుణపైననే వారు సంపూర్ణంగా ఆధారపడిరనుట నిస్సందేహమైనను వారు ఎన్నడూను భగవానునిపై పరాన్నభృక్కులుగా వర్తించలేదు. గుణగణాలందును కర్మలందును వారు అత్యంత యోగ్యులై ఉండిరి. కానీ జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా సదా పరాధీనుడనడి సత్యాన్ని ఎరిగి ఉన్నందున వారు శ్రీకృష్ణుని కరుణ పైనే సంపూర్ణంగా ఆధారపడిరి. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరికిందా ప్రభుజీ? మన శక్తి కొద్దీ మనము కర్మలను ఆచరిస్తూ మన పని చేస్తూ కృష్ణునిపై ఆధారపడాలి అనే విషయం తెలుసుకున్న వాళ్ళు పాండవులు. అందుచేత వాళ్ళు వాళ్ళ శక్తి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ శక్తి ప్రకారం యుద్ధాలు చేశారు, మిగతా కామ్య కర్మలు నిర్వర్తించారు. అంతే కదా ప్రభు? ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ అనాథ అండ్ సనాథ అని చెప్పేసి ఉంది. అనాథ అంటే ఏంటి? ఎవరు భగవంతుని ఆశ్రయించరో వాళ్ళు ప్రభు అనాథులు. నేనే చేస్తున్నాను ఇండిపెండెంట్ ఆఫ్ ద లార్డ్ అంటే నాకే కెపాసిటీ ఉంది, నేనే చేస్తున్నాను,
నాకు ఇంకెవరు ఎవరి వల్ల నాకు ఈ పని అవ్వట్లేదు, నేనే చేశాను అన్న వాళ్ళు అనాథ. కంప్లీట్ గా డిపెండెంట్ అయ్యి భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నారు అన్న వాళ్ళు సనాథ. సో చాలా క్లియర్ ప్రెజెంటేషన్ ఉంది కదమ్మా ఇది. సో ఇక్కడ కుంతీదేవి కంప్లీట్ గా డిపెండెంట్ అయ్యారు, పాండవులు కంప్లీట్ గా డిపెండెంట్ అయ్యి మర్సీ మీద ఉన్నారు అనడానికి ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ఏంటి రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ రెండు క్వాలిటీస్ ఏంటి చెప్పారు? సనాథులుగా ఉన్నారు వాళ్ళు, భగవంతుడి కర్ణపై ఆధారపడి ఉన్నారు. They were highly qualified both by personal character and by physical activities, because they knew every living being is dependent by constitutional position. Constitutional position అంటే ప్రతి జీవుడు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆధారపడడం ఎవరి ద్వారా అవుతుంది? భగవంతుడి ద్వారా. సో అందుకు ఇవన్నీ తెలుసు కాబట్టి ఎవరి మీద డిపెండెంట్ అయ్యారు? కృష్ణుడి మీద. సో ఇక్కడ ఏమైంది? ఫస్ట్ సెంటెన్స్ కి వెళ్తే, యు హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఆల్ యువర్ డ్యూటీస్ యువర్ సెల్ఫ్. మీ కార్యక్రమాలు తెలుగులో చదవండి. అది భాష్యంలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, అదృష్టవశాత్తుగా శ్రీకృష్ణ భగవానుని కరుణ పైననే సంపూర్ణముగా ఆధారపడినందున పాండవులు నిక్కముగా పరమ భాగ్యవంతులై ఉన్నారు. అది కాదు, భాష్యం భాష్యంలోనే చదివాను, అనువాదం కాదు, భాష్యంలోనే చదివాను. అనువాదం. హే ప్రభు, సర్వ కర్మలను స్వయముగా నీవే వనరించి ఉంటివి, అయినతో అన్యాశ్రయం. ఫస్ట్ సెంటెన్స్ దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే ఏ కర్మ చేసినా గాని మనం చేసామని మనం అనుకుంటాము, కానీ ఆ కర్మలన్నీ చేయించే భగవంతుడే అనేది భగవంతుడే. ఆ కర్మలన్నీ సరే మనల్ని ఆయుధంగా వాడుకొని చేసినా ఎలా చేసినా భగవంతుడి కర్మ వల్లే అవన్నీ జరుగుతాయని. అంటే అర్థం ఏంటి? అంటే కుంతి మాత అనేది భావం ఏంటి ఇక్కడ? అన్ని స్వయంగా అంటే ఇప్పుడు యుద్ధం వీళ్ళు గెలిచారు అనుకుంటున్నారు కదా ప్రభుజీ, మామూలుగా రాజ్యం వచ్చింది గెలిచారు, వీళ్ళు అన్ని కష్టాల నుంచి బయటపడ్డారు కదా, అట్లా ప్రతి చోట భగవంతుడే బయట వేశాడు. ఆ కష్టాల నుండి బయట మమ్మల్ని కష్టం ఇచ్చారు, మళ్ళీ ఆ కష్టం నుండి బయటికి కూడా భగవంతుడే తీసుకొచ్చారు అని అర్థం అనుకుంటున్నాము. సో మొత్తానికి సో కృష్ణుడు వచ్చిన తర్వాత ఎన్నెన్ని కష్టాల నుంచి బయటపడ్డారు పాండవులు? భీముడు విషం నుండి బయటపడ్డారు, లక్ష్యాగృహం నుంచి బయటపడ్డారు, అజ్ఞాతవాసము అలా దాని నుండి కూడా బయటపడ్డారు, దుర్వాసుని శాపం రాకుండా అక్కడ ద్రౌపదీదేవిని కాపాడారు. ఇంకా యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధ రంగంలో కాపాడారు. యుద్ధ రంగంలో ఎక్కడెక్కడ కాపాడారు? ఎవరెవరి దగ్గర నుంచి కాపాడారు? భీష్ముడి దగ్గర నుంచి కాపాడారు యుద్ధంలో. ద్రోణాచార్యుడికి ధర్మరాజుకి అది చెప్పమని అలా కాపాడారు. అది కూడా కాపాడాడు. మళ్ళీ లాస్ట్ కి భీముణ్ణి తొడ అక్కడ దుర్యోధనుడు తొడ దగ్గర కొట్టమని చెప్పడానికి కూడా ఆడ హింట్ ఇచ్చారు. ఇంకా జరాసంధుడిని ఇలా రెండు ముక్కలు చేసి ఇటొకటి ఇలా ఆపోజిట్ సైడ్ వేయాలని అక్కడ కొంచెం సిగ్నల్ ఇచ్చి అక్కడ కాపాడారు భీముని. లిస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఫారెస్ట్, ఎక్సైల్, ప్యాలెస్, ద్రౌపది, ద్రోణ, తర్వాత పాశుపత అస్త్ర ఇప్పించడం, అశ్వత్థామ నుంచి కూడా కాపాడారు. ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ లో కడుపులో ఉన్న పరీక్షిత్ మహారాజును కూడా కాపాడాడు.
సో కర్ణుడి దగ్గర నుంచి, అశ్వత్థామ దగ్గర నుంచి, భీష్మ దగ్గర నుంచి, జయద్రథ దగ్గర నుంచి, దుర్యోధన, సో ఇన్ని రకాలుగా కాపాడుతూనే ఉన్నారు. సో ఇన్ని కాపాడుతున్నప్పుడు వాళ్ళకి గర్వం వచ్చిందా? రాలేదు ప్రభుజీ. సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గర్వం అనేది ఉండకూడదు. గర్వం ఉంటే ఏం చేస్తారు? పతనం చెందుతారు. ఎవరి మీద ఆధారపడరు, మాది మేమే చేసుకుంటాము, మేమే కారణం అనుకుంటాము, దాని వల్ల కింద పడిపోతాము. సో ఈ శ్లోకంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేర్చుకున్నాము, గర్వం ఉండకూడదు అని, అహంకారం ఉండకూడదు. ఒకటి ప్రభుజీ, ఇప్పుడు ప్రతి జీవుడు భగవంతునిపై ఆధారపడి ఉండాలి, శరణాగతి అవ్వాలి, 100% శరణాగతి అవ్వాలి. ఆయన బాసు, మనం దాసులు అనేది గుర్తుంచుకోవాలి. గర్వం అనేది ఉండకూడదు, పొజిషన్ తెలుసుకోవాలి. గర్వం అనేది ఉండకూడదు ప్రభు. అనాథలుగా ఉండకూడదు, సనాథలుగా ఉండాలి. అనాథగా ఉండకూడదు, సనాతనగా ఉండాలి. ఎస్. ఇంకా కృష్ణ అందరూ హృదయంలో ఉన్నారు. ఓకే. సో ఎవరికైనా ఏమైనా పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నారా? భగవంతుడు మన పట్ల భగవంతుడు మనల్ని పుట్టించేటప్పుడు మనమేమో స్వతంత్రం కోసమని బయటకు వచ్చేసాము. దాని గురించి మనం బాసులము అనుకుని భగవంతుని మర్చిపోయి భౌతిక ప్రపంచంలో పడిపోవడాన్ని మనం అందరం అనాథలుగా అయిపోయాము, ఈ జీవులన్నీ కూడా. హరే కృష్ణ. సో ఇంకొక లాస్ట్ సెంటెన్స్ అనువాదంలో లాస్ట్ సెంటెన్స్ ఒకటి ఉంది, అది చదవండి. శ్రీకృష్ణ భగవాను కరుణపై సంపూర్ణంగా ఆధారపడి జీవించుచు తద్వారా భౌతిక స్థితి వలన కలిగడి క్లేశములను అధిగమించుటయే ఉత్తమోత్తమైన మార్గము. ట్రాన్స్లేషన్ లో ఫస్ట్ లాస్ట్ సెంటెన్స్. You have executed all your duties. శత్రుత్వం కలిగి ఉన్న ఈ సమయమున మమ్ము విడిచివేయుచుంటివా ఏమి? ఇంకా లాస్ట్ సెంటెన్స్. Now when all the kings are at enmity with us. రాజులందరూ మా ఏడ శత్రుత్వం కలిగి ఉన్న ఈ సమయమున మమ్ము విడిచివేయుచుంటివా ఏమి అని అడుగుతుంది కుంతి మహారాణి. సో అందరూ పోయిన తర్వాత శత్రువులు ఎక్కడ ఉంటారు? ఆ రాజు పిల్లలు ఉంటారు కదా ప్రభుజీ, అప్పటికి చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు పెద్దోళ్ళు అయి మళ్ళీ శత్రుత్వం వస్తారు. అది మన జీవితంలోనికి పెట్టాలి అనుకుంటే ఎవరు మన శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలే మన శత్రువులు. మన మనసే ప్రభుజీ, మన మనసే. సో ఇవన్నీ పోవాలి అంటే మేము ఎవరి ఆశ్రయం తీసుకోవాలి? కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాల్సి వస్తుంది. సో కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి అంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? శరణాగతి, పూర్తిగా శరణాగతి భావంలో ఉండాలి. హ్యూమిలిటీ, హంబుల్నెస్, ఐడియల్ ఎగ్జిక్యూషన్. తృణాదపి సునీచేన తరోర్పి సరిష్ఠున సదా హరిః. కృష్ణుని మనకుంటే అప్పుడు ఏంటవుతుంది? కృష్ణుడే మనకు రక్షణ ఇస్తారు. పాండవుల్ని ఎలా కాపాడారో అలా మనల్ని కూడా కాపాడుతారు. ఓకే. సో దిస్ ఇస్ 1.8.37. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యః కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
అనంత కోటి వైష్ణవ వృంద की जय, నామాచార్య హరిదాస్ ఠాకూర్ की जय. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఎవరినైనా మన్నించినా, ఎవరినైనా నొప్పించినా అవన్నీ ప్రభు మీరు దానికి చెప్పారు కదా ప్రభు, పాండవులకు ఇట్లా భగవంతుడు అని ఎట్లా తెలిసిందండి? సంపదకి పెట్టాలి ఫస్ట్. ఎప్పుడైనా హరే కృష్ణ. గురువు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు పెట్టాలి. సో వాళ్ళ యాటిట్యూడ్ ఉంది కదా మాతాజీ, ఆ సెంటెన్స్ లోనే ఉంది కదా. నాకు అర్థం కాలే ప్రభు, అందుకే అడిగాను, క్షమించండి ఏమనుకోక. ఓకే, మళ్ళీ So Pandavas were the ideal executors of the standard of civilizations. Standard of civilization ante civilization ante etla భగవంతుడిపై ఆధారపడడం. సివిలైజేషన్ అంటే ఒక అన్సివిలైజ్డ్ అండ్ సివిలైజ్డ్ అంటే ఒక ప్రవర్తన ఎట్లాగైతే ఉంటుందో దాంట్లో సివిలైజేషన్ అంటే ఆదరణ. Undoubtedly, they were completely dependent on the goodwill of Krishna, but were not idle parasites of the Lord. కృష్ణుడు డైరెక్షన్స్ ఇచ్చారు, ఇండికేషన్స్, అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే ఒక సజెషన్ ఇచ్చారో ఆ సజెషన్ ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఓ బానే ఉంది, చాలా మంచి సలహా ఇస్తున్నారు, దాన్ని పాటిద్దాము అని వాళ్ళు పాటించారు. సో ఎప్పుడైతే పాటించారో అప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరికీ ఒక అనుబంధం అనేది జరిగిందన్నమాట. సో మొట్టమొదటిది ఎక్కడ కలిశారు వీళ్ళు? ద్రౌపది స్వయంవరంలో, అంతేనా? సో ద్రౌపది స్వయంవరంలో అయిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక అనుబంధం అనేది జరిగింది. సో అనుబంధం జరిగినప్పుడు వీళ్ళ ప్రవర్తన భగవంతుడి మీద కంప్లీట్ గా ఆధారపడడం ఎప్పుడైతే జరిగిందో వాళ్ళు ఏం చేశారు, డైరెక్షన్స్, సరే అయితే ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అంటే, మీకు ఎవరైనా ఒకళ్ళు మంచి సలహా ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు మీరు? సలహా ఇచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్తాం. సలహా ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సపోజింగ్ ఇప్పుడు ఋషికేష్ ప్రభు, సో ఋషికేష్ ప్రభు ఏం చేస్తున్నారు, ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆయన స్పందిస్తున్నారు, ఆన్సర్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఒక డిఫికల్టీస్ వచ్చినా వెంటనే మీకు దాని సలహాలు కూడా ఇస్తున్నారు. సో కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు మీకు? ఋషికేష్ ప్రభు. ఋషికేష్ ప్రభు సరే అయితే ఆయన సలహా తీసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారా లేదా? సో ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది, సమస్యకి ఆ ప్రాబ్లం ఎవరు ఇస్తారండి? సో గోవర్ధన్ ప్రభునో, లేకపోతే వరదకృష్ణ ప్రభునో, లేకపోతే అందుబాటులో ఎవరు ఉంటారు? ఋషికేష్ ప్రభు. అడిగితే బాగుంటుంది కదా అనిపిస్తుందా లేదా? సో ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన కరెక్ట్ గా ఉంటే కదా మీరు వాళ్ళకి ఒక బాండింగ్ అనేది వస్తుంది. ఆ బాండింగే సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అహంకారంతో మీరు సపోజింగ్ మీరు నా దగ్గరికి వచ్చారు, నేను అహంకారంతో ఒక ఆన్సర్ ఇస్తే మీరు నా దగ్గరికి వస్తారా? మళ్ళీ రారు కదా. సో మీరు ఎవరండి నాకు సలహా ఇవ్వడానికి, నాకు ఇస్తే నాకు తెలుసు, మీరు ఎవ్వరు నాకేం చెప్పక్కర్లేదు అని ఒక సమాధానం వాళ్ళు చెప్పారు అనుకోండి, నెక్స్ట్ టైం సమాధానం ఒక సొల్యూషన్ అడిగినప్పుడు, ఒక సొల్యూషన్ కావాలి అని అడిగితే వాళ్ళు ఇస్తారా? నమ్మకం లేనప్పుడు మరి ఎలా ఇస్తారు? సో అది సివిలైజేషన్ అన్నమాట. సో పాండవులు సివిలైజేషన్, పర్ఫెక్ట్ సివిలైజేషన్, హైయెస్ట్ సివిలైజేషన్ అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒక సమానంగా
గౌరవించి చూస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళ ప్రవర్తన ఎవరికి నచ్చింది? భగవంతుడికి నచ్చింది. సో భగవంతుడికి నచ్చింది కాబట్టి డైరెక్షన్స్ ఇచ్చారు. అవును. భగవంతుడికి నచ్చకపోతే డైరెక్షన్స్ ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. సో సపోజింగ్ మీ లైఫ్ లో మీకు ఎవరికైనా డెసిషన్ కావాలి, ఒక సొల్యూషన్ కావాలి అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇంటి పెద్ద దగ్గరికి వెళ్తాం. సపోజింగ్ ఆ ఇంటి పెద్ద బాగా అహంకారంతో ఉన్నారు అనుకోండి, వచ్చాడు ఒక దాస అని వచ్చాడు, ఇప్పుడు నేను ఇస్తేనే, నేను సొల్యూషన్ ఇస్తేనే ఇతను నా దగ్గర పొడి ఉంటాడు, నేను ఇద్దాంలే అని అనుకుని ఒక సొల్యూషన్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం వెళ్తారా మీరు? వేరే వాళ్ళని ఏమన్నా చూస్తారు. అలాంటిది కాకుండా ప్రతినిత్యం ఫుల్ లైఫ్ మొత్తానికి కృష్ణుడి మీదే డిపెండ్ అయి ఉన్నారు. కృష్ణుడు పాండవులకి కంప్లీట్ గా డైరెక్షన్స్ ఇస్తున్నారు అంటే ఈ రెండు ఎంత దగ్గర, వాళ్ళిద్దరికి ఒక అనుబంధం ఎంత దగ్గరది, ఒకళ్ళకి ఒకళ్ళు ఎంత చక్కగా రెస్పెక్ట్ ఇచ్చుకుని, మీరు ఇచ్చిన సహాయం, మీరు ఇచ్చిన సొల్యూషన్, మీరు ఏది ఇస్తే నేను పూజ తప్పకుండా నేను చేస్తాను అన్నది ఎంతమంది చేయగలరు? కొంతమంది చేయలేరు, కొంతమంది చెయ్యలేరు. కాకపోతే పాండవులను ఫాలో అయ్యారు. సో పాండవులు అలా ఫాలో అయ్యారు కాబట్టి ఒక ప్రేమ, వాత్సల్యం, అంటే ఏ ఒక్కటి చిన్న ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, మీ దగ్గరికే వచ్చేస్తున్నాము. ఎన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి అన్ని నాకు సాల్వ్ చేసేసారు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత యుద్ధం కూడా అయిపోయింది, ఇంకా కొంచెం క్లేశం ఉంది, అక్కడ నన్ను ఆ శత్రువులు కూడా ఉన్నారు, ఆ శత్రువులు కూడా అయిపోయిన తర్వాత నాకు ఇంకో యుద్ధం కూడా ఉంటుంది. ఆ యుద్ధంలో మీరు లేకపోతే నేను ఏం చేయపోతాను అంటే వాళ్ళకి సామర్థ్యం ఉంది, వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు అని కాదు. ఏంటి, మీ తోడు ఉంటే మా సామర్థ్యం పనిచేస్తుంది. మీ తోడు ఉంటే నా సామర్థ్యం పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదో వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడో ఒక వేరే చోటు ఉన్నారు. అంటే ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఆంటీ బాస్టన్లో ఉండేవారు అనమాట. సో బాస్టన్లో ఉన్నప్పుడు ఆకలేస్తుంది, తినాలనుకుంటున్నారు. ఎక్కడ ఏది చూసినా మరి అన్ని ఇవన్నీ బర్గర్స్ అవి ఇవి అవే తప్ప ఇంకెక్కడ ఏమీ దొరకట్లేదు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు ఇక్కడ ఆకలేస్తుంది, ఎప్పుడో కృష్ణ నాకు ఎక్కడైనా ఒకటి చిన్నది జస్ట్ గివ్ మీ సంథింగ్ టు ఈట్ అని అనుకున్నారు అనమాట. సంథింగ్ అంటే కృష్ణ అనుకున్నారా, సంథింగ్ వాస్ దేర్. అండ్ అనుకుంటే ఫుడ్ ఫర్ లైఫ్ వ్యాన్ వచ్చింది. ఏముంటుంది ఫుడ్ ఫర్ లైఫ్? విన్నారా ఫుడ్ ఫర్ లైఫ్ అని? ప్రసాదం కరెక్ట్ గా మా ఆంటీ ఎక్కడైతే ఉన్నారో ఆ దగ్గరికి వచ్చి ఆ వ్యాన్ ఆగింది అన్నమాట. సో ప్రసాదం ఉంది, ఓపెన్ చేస్తే ప్రసాదం, ఆకలేస్తుంది, ప్రసాదం దొరికింది. దిస్ ఈస్ హౌ కృష్ణ ఆన్సర్స్. సో ఆయనకి అన్ని తెలుసు, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎంతెంత ఇవ్వాలో, ఎవరికి ఏ టైంలో ఎంత ఎలాగ ఇవ్వాలో కూడా తెలుసు. సో అలాంటి వాళ్ళని మేము డైరెక్షన్ అడుగుతామా? నాకు కెపాసిటీ ఉందిలే, నేను ఐఐటి, నేను పిహెచ్డి, నేను టాపర్ ఇన్ ద క్లాస్, నేనేం చెప్తే నాకే అవుతుంది అని అహంకారంతో ఉంటే ఎవరు సక్సెస్ అవుతారు?
అహంకారంతో ఉంటే సక్సెస్ ఎప్పుడు గారు ప్రభుజీ పడిపోతారు, పడిపోతారు. మోక్షం పడిపోతారు. కానీ భక్తులు పడిపోతారా? లేదు పడిపోరు. ప్రభుజీ. లేదు ప్రభుజీ. భగవంతుని గురువు ఆశ్రయం తీసుకొని సో అది తెలుసుకుంటారు ప్రభు. సో అది ఈ ఈ శ్లోకంలో ఉండే ఒక అంతరార్థం ఏంటి అంటే, మీ తోడు ఉంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది, మీ తోడు ఉంటే మాకు ఒక డైరెక్షన్ వస్తుంది, మీ తోడు ఉంటే ఎలాంటి కష్ట సమయం కూడా దాటి వెళ్ళిపోయే అంత సామర్థ్యం నాకు వస్తుంది, నమ్మకం వస్తుంది అన్నది ఈ పర్టికులర్ వన్ శ్లోక అన్నమాట. సో మర్సి ఇంకా లాస్ట్ ఒక చిన్న పార్ట్ చెప్పేసి ఆపుతాను. మీకు కుంతిదేవి ఒక ప్రేయర్ చేస్తారు కదా, కష్టాలు నాకు ఇవ్వండి, కష్టాలు నాకు ఇవ్వండి అని చెప్పేసి, నాకు ఎప్పుడు కష్టాలు ఉంటే నాకు బాగుంటుంది అని చెప్తారు కదా. సో బ్యాక్ టు గాడ్ లో మంచి ఆర్టికల్ చూసాను. ఫస్ట్ కిండర్ గార్టెన్ అంటే యూకేజీ అంట. యూకేజీ అంటే ఏంటంటే వాళ్ళు అనుకుంటారు అనమాట, అయ్యో ఇది కష్టాలు కదా, ఈ ప్లేస్ నాకు కాదు, ఇది నాకు కష్టాలే ఉన్నాయి, నేను ఇక్కడ ఉండకూడదు, నేను వేరే చోటుకి వెళ్ళిపోతే నాకు ఆనందం దొరుకుతుంది. ఇది యూకేజీ లెవెల్ అనమాట. అదే ఇక్కడ కష్టాలు ఉంది, ఎప్పుడు నేను ఇక్కడ పని చేయలేను, నేను వేరే చోటుకి వెళ్ళిపోయి నేను పని చేస్తాను, అది యూకేజీ లెవెల్. నెక్స్ట్ ప్రైమరీ క్లాస్కి వస్తారు అనమాట. ప్రైమరీ క్లాస్కి వచ్చేసిన తర్వాత ఏమో అక్కడ ఇది నాకు నిజమైన పని, ఇది ఇల్లు కాదు, ఇది నేను ఇంకొక చోట ఎక్కడికో నేను ఉండాలి, ఇక్కడ ఉండాల్సిన మనిషిని నేను కాదు, కష్టాలు ఉన్నాయి, కాకపోతే నేను ఉండాల్సిన వేరే, నేను ఉండాల్సిన ఇల్లు ప్లేసు, నేను ఇండియాలో ఉండడం కరెక్ట్ కాదు, నేను అమెరికాలో ఉండడమే కష్టం, బెస్ట్. అది ప్రైమరీ స్కూల్. సెకండరీ స్కూల్ ఏంటి అంటే, ఇప్పుడు హై స్కూల్కి వస్తారన్నమాట. హై స్కూల్ అంటే భౌతిక జీవితంలో కొంచెం తెలుసు అన్నమాట. కష్టం వస్తుంది, ఎవరో నాకు కష్టం ఇస్తున్నారు, ఈ కష్టానికి కారణం భగవంతుడు నాకు కొద్దిగా కష్టం ఇస్తున్నారు, సరే ఓర్పిస్తే సరిపోతుంది, కొంచెం ఓర్పు ఉంటే నాకు ఈ కష్టం కూడా నాకు పోతుంది అన్నది సెకండరీ స్కూల్ అన్నమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ స్కూల్ డిగ్రీ చేస్తూ ఉంటారు. డిగ్రీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక పాఠం నాకు చెప్తున్నారు, ఈ కష్టాల ద్వారా నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తున్నారు, ఒక సందేహం అనేది నాకు ఇస్తున్నారు, ఈ సందేహం నేను నేర్చుకుంటే నేను ఆ కష్టం నుంచి నేను భరిస్తాను, భరించిన తర్వాత కృప అనేది నాకు దొరుకుతుంది అన్నది గ్రాడ్యుయేట్ లెవెల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇప్పుడు ఎంఎస్, ఎండి, లేకపోతే డిఎం, పిహెచ్డి లెవెల్. అప్పుడు వాళ్ళకి ఏంటంటే, మీ ఇష్టం, నువ్వు ఎంత కష్టమైనా ఇవ్వు, నాకు భరించే మీరున్నంత వరకు నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, మీరు ఎలాంటి కష్టం ఇస్తారో ఇచ్చేయండి, మీరుంటుండే నా ప్రాబ్లం ఏంటి. సో ప్రభుపాద వాళ్ళు ఏంటంటారంటే, ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్ అంటారు. సో యూకేజీ తర్వాత ప్రైమరీ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, తర్వాత హై స్కూల్ 7th 8th, తర్వాత డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్. సో 5 లెవెల్. సో బాగుందా ఇది? బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఇట్లా తీసుకోవచ్చు కదా. పాండవస్ వాళ్ళు లైక్ వీ కెన్ టేక్, దే హెల్ప్ దెమ్సెల్ఫ్, దట్స్ వై గాడ్ ఆల్సో హెల్ప్ దెమ్. అంటే మనము ఏమనుకోకుండా అట్లా లేజీగా దేవుడు ఉన్నాడు కదా, మనల్ని రక్షిస్తారు అని ఆ మెంటాలిటీలో లేరు వాళ్ళు. దే ఆర్ హైలీ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు
వాళ్ళు కూడా శ్రమ పడ్డారు అన్ని విషయాల్లో తెలుసుకోవటంలో అన్నిట్లో. ఇంకా వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఆయన మీద అన్ని వదిలేశారు. రెస్ట్ గాడ్ విల్ టేక్ కేర్ అని వదిలేశారు. ఎస్. సో ప్రైమరీ స్కూల్లో అండర్స్టాండింగ్ ఏంటి అంటే డిఫికల్టీస్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటారు, శుద్ధీకరణం అవుతుంది అంటారు. హైయెస్ట్ లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చిన తర్వాత ఏంటి అంటే కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ the Lord, preparing for liberation from birth and death. Therefore, even though there are so-called calamities, they are welcome because they give us an opportunity to remember the Lord, which means liberation. కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఎలాగ తలుచుకుంటూనే ఉంటారన్నమాట. సో తలుచుకుంటూనే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కష్టం వస్తే ఫస్ట్ ఎవరిని తిట్టుకుంటూ ఉంటాం, తలుచుకోము కదా, అయ్యో నాకు ఎందుకు కష్టాలు ఇచ్చేసాడు అని చెప్పేసి. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏంటి, దానికి ఆపోజిట్, ఓ ఇంత కష్టం ఇచ్చావా, నీ వల్లే నాకు ఇంత కష్టం వచ్చింది, ఎందుకో కష్టం వచ్చింది, ఈ కష్టానికి కారణం ఏంటి అని ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు గురు మహారాజ్కి ప్రాబ్లం వచ్చింది, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు వరల్డ్ వైడ్ శిష్య గణాలు అందరూ ఏం చేస్తారు, ప్రేయర్స్ చేస్తున్నారు, ఎక్స్ట్రా రౌండ్స్ చేస్తూ నరసింహ కవచం చదువుతున్నారు, తర్వాత ఇది ధన్వంతరి మంత్రం చదువుతున్నారు, సో నరసింహ మహామంత్రం చదువుతున్నారు, తులసి పరిక్రమ చేస్తున్నారు. ఇవన్నీ ఏ భావంతో చేస్తున్నారు, ఓ మా గురు మహారాజ్కి ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ ఆయన దీర్ఘంగా ఉండాలి అని చెప్పి ఒక భావంతో చదువుతున్నప్పుడు ఆ భావం ఎక్కడికి అంటే కష్టం ఎవరికి, కష్టం ఉండింది ఎవరికి, గురు మహారాజ్. ప్రేయర్ చేస్తున్నది ఎవరు, శిష్యులు. ఇది ఒక ప్యూరిఫికేషన్ అన్నమాట. సో ప్యూరిఫికేషన్ గురు ఏం చేస్తారు, ఫస్ట్ నేను స్టోరీ చెప్పాను కదా, గురు మహారాజ్కి ఎక్కడైతే ఒక సేవ చేస్తున్నారు అన్నప్పుడు ఆ సేవ చేసి ఆయన ఏం చెప్పారు, నాకు మీరు కాళ్ళు బ్రెస్ట్ మసాజ్ చేస్తూ ఉంటే కంపల్సరీగా మసాజ్ చేస్తూ నాకు మీ ఇది మహామంత్రం గట్టిగా చెప్పాలి, నాకు చెవులో వినబడాలి అన్నారు. ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, దండవత్ ప్రణామం, అర్థమైంది. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీ సమయం తీసుకొని ఇంత చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు కుంతి మహారాణి తాలూకా ప్రేయర్స్ లో ప్యాటర్న్ అంటూ ఉంది, అదేంటో నాకు తెలియలేదు, ఒకసారి చెప్తారా? ఏంటమ్మా, ఏంటి మాతాజీ? కుంతి మహారాణి ప్రేయర్స్ లో ఒక ప్యాటర్న్ లాంటిది ఉంటుందమ్మా అన్నారు క్రితంసారి క్లాస్. అది వేరే, నాకు వేరే ల్యాప్టాప్ లో ఉంటుంది, అది నేను చెప్తాను, రాసుకున్నాను. ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. ఎవరికి ఏం ప్రశ్న లేదు, కామెంట్స్ లేవు అంటే ఏం చేద్దాం. ఓకేనా మాతాజీ? ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పద్మిని హరిప్రియ మాతాజీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి 3 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పిద్దాము.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ 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 హరే రామ కృష్ణ హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ హరి బోల్ ప్రభుజీ.